Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే బ్రహ్మసాగర్ అన్నది ఇరిగేషన్ కోసం, వ్యవసాయం కోసం, లేదంటే బద్వేల్ కాన్స్టిట్యున్సీలో చెరువులను నింపడానికి, తద్వారా ఆయకట్టును పెంచడానికి ఉద్దేశించింది అది. అయితే మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కారణంగా ఇక్కడ బ్రహ్మసాగర్ నుంచి ఇప్పుడు ఆర్టీపీకి నీళ్లు పంపిస్తున్నాం. ఇప్పుడు బ్రహ్మసాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ అవసరం అనుకుంటే తప్పని పరిస్థితి డ్రింకింగ్ వాటర్. బ్రహ్మసాగర్ నుంచి మళ్ళీ 1.5 TMC కడప నగరానికి తీసుకెళ్ళడం ప్లాన్ ఉంది. టెండర్ కూడా అయిపోయినట్టుంది. అయితే ఇక్కడ ప్రజలు వాళ్ళ చర్చ ఏం జరుగుతుందంటే, రాజశేఖర రెడ్డి గారు గతంలో సోమశిల బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు తీసుకురావడానికి చేశారు కాబట్టి అది తీసుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు నీళ్ళు మళ్ళీ ఈ వ్యవసాయ రంగానికి నీళ్ళు డిస్టర్బ్ చేయడం అన్నట్టు వాళ్ళ ఆలోచన. దీనిపైన మీరేమంటారు? ఒకప్పుడు నేను కూడా వ్యతిరేకించుంటాం. ఏదైనా ఆర్టీపీపీకి నీళ్ళు వచ్చేదానికి ఆయకట్టుకు దాదాపు 1,50,000 ఆయకట్టు ఉంది బ్రహ్మసాగర్. 17.5 TMC కెపాసిటీ ఉంది. కానీ మనకు వచ్చేసి నీళ్లు అరకొర నీళ్ళు ఉన్నాయి. ఓకే, 5-6 TMC కంటే ఏ రోజు దాన్ని పెట్టలే. ఇప్పుడు బ్రహ్మాండ కెనాల్ 5,000 క్యూసెక్ కెనాల్ తవ్వించినాం. 17 TMC కట్టేదానికి కటాపరాయపడం వల్ల వేసాం. ఓకే, చేశాం. అందువల్ల దానికి వచ్చేసి అక్కడి నుంచి సోర్స్ దరిదాపులు ఎక్కడ లేదు. మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్, తర్వాత ఆయకట్టు నీళ్ళు. ఆయకట్టు నీళ్ళు అంటే ఈరోజు మనం చూస్తున్నాం కడప నగరానికి ఇప్పుడే మీరు చెప్పారు 100% డ్రింకింగ్ వాటర్ అతను హెడ్ క్వార్టర్స్ దానికి అవసరం ఉంది. వేరే సోర్స్ లేదు మన కదా. అంటే సోమశిల నుంచి సోర్స్ ఉన్నది కదా, రాజశేఖర రెడ్డి గారు పనులు కూడా ప్రారంభించారు కదా, చర్చ నడుస్తుంది. అది కరెక్ట్ అని మనకు తెలియదు కానీ చెప్పాను గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి దానిపైన. సోమశిల వచ్చేసి బ్యాక్ వాటర్ నుంచి ఎదిగినా అది మనం కడప అప్ స్ట్రీమ్ లో ఉంది, డౌన్ స్ట్రీమ్ లో ఉంది. ఇదైతే బై గ్రావిటీ వెళ్తుంది, వాస్తవమే అది. పంపింగ్ కానీ లైట్ పంపింగ్తో దానికి ఒక స్టెప్తో సాగదు, చాలా స్టెప్తో వస్తుంది. అందులో సోమశిల నుంచి కూడా పోవాలని పెన్నాలు ఇక్కడి నుంచి పోవాల్సిందే కదా. ముందు పెన్న పట్టకపోతే సోమశిల ఎండుతుంది. అది కూడా అష్యూర్డ్ సోర్స్ కాదు. పెన్నాలు ఏమవుతూ నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి గండికోట నీళ్ళు పెట్టారు కాబట్టి 20 TMCలు నీళ్ళు ఉన్నాయి. కానీ ఏమవుతుంది పెన్నాలు అసలు కనీసం 10 ఏళ్ళకి వస్తాను కదా. అంతో కుందు వాటర్ ప్రతి సంవత్సరం వస్తుంది. కుందు పెరినీళ్ళు ఇప్పుడు కూడా మనకు పెరినీళ్ళు అది కర్నూలులో కృష్ణా వాటర్ అంతా వస్తుంది, పెరినీళ్ళు నడుస్తుంటుంది, దాని ఫ్లడ్ వస్తాయి కాబట్టి కర్నూలు. అందుకనే నేనే ప్రపోజ్ చేశాను, సీఎంతో పిలిచి చేసిన కుందూరు జొన్నవరం దగ్గర నుంచి లిఫ్ట్ పెట్టించిన. ఓకే, అది కూడా టెండర్ అయిపోయింది. ఎందుకంటే ఆ నీళ్లు బద్వేలుకి, కడపకు, ఆర్టీపీపీకి, ఈ మన ఇండస్ట్రియల్ కొప్పర్తి దాన్ని కూడా ఇక్కడ నుంచి ఇస్తున్నాను ప్రపోజల్. దానికి ఆయకట్టు దెబ్బ తినకుండా కంపల్సరీ చేయాలంటే ఇక్కడ లిఫ్ట్ అవసరం. ఇక్కడ లిఫ్ట్ అవసరం. అందుకని ఈ లిఫ్ట్ పూర్తి అయ్యే లోపలే అవి కూడా పూర్తి కావాలి. కడపకు నీళ్ళు అంటే ముందు లిఫ్ట్ పూర్తి చేయాలి. అవన్నీ కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి, వర్క్స్ కూడా తొందరలోనే స్టార్ట్ చేసేదాన్ని చర్యలు. అటువంటిప్పుడు మనకి ఎందుకంటే కర్ణాలో నీళ్ళు లేని రోజులు చూసినాం కానీ కుందులో నీళ్ళు లేని రోజులు ఎప్పుడు ఫ్లడ్ పోతానే ఉంటారు. మన లోకల్ క్యాచ్మెంట్ మనకు శ్రీశైలం నీళ్ళు రాకుండా పర్వాలేదు, అవసరం లేదు. లోకల్ క్యాచ్మెంట్ అని మనకు కుందు నీళ్ళు వస్తాయి. అందువల్ల కుందు నుంచి లిఫ్ట్ కూడా అది కూడా ఆల్మోస్ట్ ఇక ఈ అంశం పక్కన పెడితే రాజకీయాలకు వద్దాం. రాజకీయాలకు సంబంధించి మైదుకూరు కాన్స్టిట్యున్సీలో మీరు ఇద్దరు ముచ్చటగా 3వసారి పోటీ పడబోతున్నారు. 14, 19, 24. అంటే మీ పార్టీ పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నది? మైదుకూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే నేను 40-50 ఏళ్ళని చూస్తాను కదా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాయి కానీ దగ్గర సామాజిక వర్గాలు చూసుకుని, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం ఎక్కువ దాదాపు 85% రైతాంగం ఇక్కడ అగ్రికల్చర్ పైన ఆధారపడినారు. ఈ ప్రాంతం అంతా చూస్తే కదా అన్ని రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి
ఇప్పుడు ఇదే 2014 ఉంది. 2014లో మరి అంత గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసిన తెలుగుదేశం ఇక్కడ కల్చర్ అయిపోయినాను. అవును 19 చూశారు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు దాన్ని లెక్క తీసుకోలేదు. 14 లెక్క తీసుకున్నాం. అవును వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసి దాదాపు 100 సీట్లు ఎన్నో వచ్చాయి. అప్పుడు వచ్చినా కానీ కడప జిల్లా వరకు అప్పుడు 14 రాజపేట ఒకటి వచ్చింది, మిగతా ఎక్కడే కదా. అవును ఈ జిల్లానే వైఎస్ఆర్ జిల్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట పట్టు ఉన్నటువంటిది కంచుకోట. ఇక్కడ తెలుగుదేశం లేదు, బీజేపీ లేదు, ఇంకొక పార్టీ లేదు, ఇంకొక పార్టీ లేదు. ఇక్కడ ఏమైనా కానీ వైఎస్ఆర్ అనుకో. తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు. వాళ్ళు ఓట్లు అడిగే హక్కు లేదు. ఏం సాధించారని చెప్పేసి 14-19 ఏం సాధించామని ఏదో మేము ఇది చేశాం మాకు ఓట్లు వేయండి నేను అడిగే అర్హత వాళ్ళకి. అంటే వాళ్ళు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హామీలు ఇస్తున్నారు, మీరు ఇస్తున్న సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ సంక్షేమాలు ఇస్తామని చెప్తున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటున్నారు, ఇంకా ఎక్కువ చేస్తామంటున్నారు. అంటే సంక్షేమ పథకాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలా ప్రజలు ఎలా దీన్ని తీసుకుంటారని మీరు భావిస్తున్నారు? అంటే మీరు చేస్తున్న సంక్షేమ పథకాలపైన విమర్శలు ఉన్నాయి, దాన్ని మించిపెట్టి సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎవరైనా కానీ ఒక మనిషి అంటే ఒక మాట చెప్తే మాట మీద నిలకడ ఉండి చెప్పిన మాటను నిలబెట్టుకునే శక్తి ఎవరికి ఉంది? చంద్రబాబుకు ఉందా, జగన్మోహన్ రెడ్డి? ప్రతి ఒక్కరు విశ్లేషిస్తున్నారు. 14లో ఏం చెప్పినాడు? ఏ ఒక్కటైనా నెరవేర్చాడా? ఏ ఒక్కటైనా చెప్పిన మాట చేశాడా? రైతు రుణమాఫీ అయినాడు, డాక్టర్ రుణమాఫీ అయినాడు, ఇంటికి ఉద్యోగం అయినాడు, ఇంకా ఏంటంటే చాలా చెప్పినాడు. అయితే ఏ ఒక్కటి కూడా నెరవేర్చడా. అందువల్లనే 19 ఎన్నికలు ఏ రకంగా చూశారు. ఇదే 19లో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలు అనుకోండి, మేనిఫెస్టో ఏదైనా తప్పకుండా చేశాం, నిరూపించాం. అందుకే ధైర్యంగా మేము ప్రజల దగ్గర చెప్తున్నాం, మాకు ఓటు ఏమని అడుగుతున్నాం. ప్రజలు అడుగుతున్నాం, మేము మంచి చేసింటేనే ఓటు మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మీకు మేలు జరిగిందంటే ఓటే అని అడుగుతున్నాం. ఓకే అర్థం కదా? అవునండి. ఒక సంక్షేమే కాదు, అభివృద్ధిలో కూడా రోడ్ల విషయంలో కానీ ఏదైనా కానీ దీంట్లో విషయంలో కానీ అన్ని రకాలు కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మేము ఎక్కువ చేసి ఉంటేనే మీరు అడుగుతున్నాం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.